నమస్తే. మొన్న విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మత మార్పులు 20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మత మార్పులు మొత్తాన్ని మీద మీరు ఎంక్వైరీ చేయాలి. సరే, కొద్దిగా మత విద్వేషాలు లేపడానికి ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి గారు. ఓకే, సరే, మేము కొద్దిగా అప్పుడు నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో మీకు చెప్పాను ఏంటంటే ఈ పాస్టర్ ఎవరు, అతను ఎందుకు అలాంటి డబ్బులు ఇచ్చి మత మార్పులు చేస్తున్నాడు, ఎక్కడ పట్టుకున్నాడు వాళ్ళని అనే దాని మీద రీసెర్చ్ చేసి మీకు చెప్తాను అని చెప్పాను మీకు. ఓకే, సో అతను మీద కొద్దిగా ఆన్లైన్లో స్టడీ చేసాము. అతను ఎవరో మాకు తెలీదు. అతని తరపు నుంచి మేమైతే సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఆ పాస్టర్ ఫోన్ నంబర్లు కానీ మా దగ్గర ఏమీ లేవు. జస్ట్ మేము ఆన్లైన్లో చూసి ఒక అవగాహనకు వచ్చి మాత్రమే చెప్తున్నాం. ఓకే, సో మీరు ఎలాగూ అభ్యంతరం ఉంటే మీరు ఎలాగూ పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు, మీరు అవన్నీ ఎలా లీగల్ యాక్షన్ తీసుకుంటారు. బట్ మా వైపు నుంచి మేము మాట్లాడదలుచుకుంది ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ఇవి మతానికి సంబంధించినటువంటి గొడవల్ని పెద్దది చేస్తారేమోనని మా ఉద్దేశంతో మేము యాక్చువల్గా ఈ యొక్క మత గొడవలను తగ్గించడం మాత్రమే మా ప్రధానమైన ఉద్దేశం. అన్నదమ్ముల్లాగా హిందూ, క్రిస్టియన్, ముస్లిం, సెక్యులర్గా అందరూ కలిసి ఉండాలనేది మా ఉద్దేశం. అది తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి నేను ఈ వీడియో మాట్లాడుతున్నా. ఇప్పుడు క్రిస్టియన్ మత ప్రచారకులు వాళ్ళకి నాకు ప్రదీప్ కుమార్ పంపించిన ఒక మెయిల్ మీకు చదువుతున్నాను. ఓకే, అతను రీసెర్చ్ చేసి మీకు పంపించాడు. నేను అతని తరపు నుంచి మాట్లాడుతున్నాను. గొల్లమూడి ప్రదీప్ కుమార్. ఓకే, సో క్రైస్తవ మత ప్రచారకులు వాళ్ళకు కూడా విజన్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరు నమ్ముతారు. క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ కూడా వాళ్ళ యొక్క దైవ దర్శనం అనేది ఉంటుంది అనమాట. ఆ దైవ దర్శనాన్ని నమ్ముతారు. వీళ్ళు కూడా క్రిస్టియన్స్ కూడా దేవుని యొక్క దర్శనం, విజన్ గివెన్ బై గాడ్ అని అంటారు వీళ్ళు కూడా. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు. కొంతమంది చర్చి కడతారు, చర్చ్ ప్లాంటేషన్ అంటారు. వాళ్ళు చర్చి కట్టి చర్చిలో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు, అంటే చర్చి నడుపుతూ ఉంటారు. పాస్టర్లు అంటారు వాళ్ళని. కొంతమందిని ఇవాంజలిస్టులు ఉంటారు. ఇవాంజలిస్టులు అనేవాళ్ళు వాళ్ళు చర్చిలు కట్టరు, వాళ్ళ ఊరికే ప్రసంగాలు ఇస్తూ ఉంటారు అంతే. చర్చిలు ఉండవు, వాళ్ళకి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్లో వెళ్తారు. ఓకే, అది మీకంత అవసరం, అది జనరల్ ఆడియన్స్కి అవసరం లేదు. అది వాళ్ళకి ఇంటర్నల్గా వాట్ ఈజ్ అన్ ఇవాంజలిస్ట్ అనేది ఇంటర్నల్ ఇష్యూ. ఓకే, కొంతమంది అనాథాశ్రయాలు ఇట్లాంటివి పెట్టి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు, అంటే ఆర్ఫనేజ్లు అవన్నీ. వాళ్ళు పాస్టర్లు కాదు, అనాథాశ్రయాలు నడిపే వాళ్ళు పాస్టర్లు కాదు, ఇవాంజలిస్టులు కూడా కాదు, సోషల్ సర్వీస్ చేస్తారు వాళ్ళు. మదర్ తెరీసా లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకో కొంతమంది ఇప్పుడు ఇతను నిన్న సరే చాలా రకాలు ఉన్నాయి, అవన్నీ ఇతను గురించి చెప్తున్నాను. ఇతను ఏం చేస్తున్నాడంటే మాకు అర్థమైంది, అతని యొక్క ఫోటోలు పోస్టులను బట్టి మాకు అర్థమైంది ఏంటంటే అతను ఒక వెహికల్ కొనుక్కొని దేశవ్యాప్తంగా ఆ వెహికల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడని మాకు ఒకటైతే ఒక అర్థమైంది. ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ పాస్టర్ ఎవరి గురించి అయితే డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నాడని చెప్పి ఎలిగేషన్ వచ్చి ఎవరో ఒక ఆమె దాని మీద వీడియో పెడితే దాన్ని విజయసాయిరెడ్డి గారు ట్యాగ్ చేసి ఇదిగో మత మార్పిడిల మీద మేము యాక్షన్ తీసుకుంటాము, ఊరుకోం అదేది పెట్టారు కదా. అతను ఏం చేస్తున్నాడంటే అతను ఒక వెహికల్ కొనుక్కొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. తిరిగి అతని యొక్క ప్రచారం చేసుకుంటున్నాడు దానికి సంబంధించినటువంటి మతాన్ని. మరి అది తప్పు అంటే తప్పేం కాదు, ఎందుకంటే హిందూ సహోదరులు కూడా చేస్తారు. ఇప్పుడు హిందూ సహోదరులు కూడా హిందూ ధర్మ ప్రచార యాత్ర అని ఒకటి ఉంటుంది. హిందూ ధర్మ ప్రచార యాత్ర అని ఒకటి ఉంటుంది హిందువులకి. ఆ హిందూ ధర్మ ప్రచార యాత్ర కూడా అదే చేస్తారు, దాన్ని యాత్ర అంటారు. ఓకే, ఇప్పుడు హిందూ సహోదరులు చేసేటువంటి హిందూ ధర్మ ప్రచార యాత్రలో కూడా ఇలాగే ఒక వెహికల్ తీసుకొని, లేదంటే వెహికల్ లేకుండా అయినా సరే వాళ్ళు తిరుగుతూ ప్రచారం చేస్తారు, ఊరూరికి వెళ్ళి ప్రచారం చేస్తారు. దాన్ని హిందూ ధర్మ ప్రచార యాత్ర అంటారు. ఓకే, అలాగే ఇతను క్రిస్టియన్ ధర్మ ప్రచార యాత్ర ఏదో చేస్తున్నట్టున్నాడు. ఇతను
సిమిలర్ టు హిందూ ధర్మ ప్రచార యాత్ర, ఇది కూడా అలాంటిది అని మాకైతే అర్థమైంది ఒకటే. మోరోవర్ మన కాన్స్టిట్యూషనల్గా కూడా ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది ఉంది. ఆర్టికల్ 19, డ్రాఫ్ట్ ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 మీద జరిగింది 3-6 డిసెంబర్ 1948 మనకి ఫండమెంటల్ రైట్స్ అయితే ఇవ్వబడ్డాయి మత ప్రచారం చేసుకోవటానికి. ఓకే, అయితే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇలా పాస్టర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళ మత ప్రచారం చేసుకుంటున్నప్పుడు మనోళ్ళు వాటిని అడ్డుకొని అది తప్పుగా భావించవద్దు. అది తప్పుగా భావించడం కూడా పొరపాటు, ఎందుకంటే అట్లా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనోళ్ళు విదేశాల్లోకి వెళ్ళినప్పుడు విదేశాల్లో కొంతమంది ఏం చేస్తారు చూపిస్తున్నారు చూడండి. మనోళ్ళు విదేశాలకు వెళ్ళారు చాలామంది, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఇది ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి, మీకు లింక్ ఒకటి చూపిస్తాను మీకు. ఇది చూడండి, మీకు ఇది కనిపిస్తుందా లేదు, ఐ థింక్ మీకు ఇప్పుడు కనిపించవచ్చు. ఇదేంటిది, పిఎం మోడీ గారు అబుదాబీలో ఫస్ట్ హిందూ స్టోన్, ఎక్కడ, అబుదాబీ, ఒక ముస్లిం కంట్రీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ హిందూ టెంపుల్కి స్టోన్ ఇనాగరేషన్ చేశారు. ఒక ముస్లిం కంట్రీలో ప్రధానమంత్రి గారే వెళ్ళి హిందూ టెంపుల్కి ఒక ఇనాగరేషన్ చేశారు. అంటే మన హిందూ సహోదరులు కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి విదేశాల్లో వాళ్ళ యొక్క హిందూ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చూడండి, మోడీ గారి ఫోటో. సో విదేశాల్లో మనలు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు అలాగా వాళ్ళు కూడా విదేశీ యొక్క మతం అని చెప్పి ఇక్కడ వీళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. అంటే ఆయన విజయసాయి రెడ్డి గారు అదొక పెద్ద నేరంగా భావించి మేము మీద యాక్షన్ తీసుకుంటాము, మత మార్పిడులు తీసుకుంటాము, అది ఇది అని చెప్తున్నారు. దాని గురించి మేము యాక్చువల్గా చెప్తున్నాం. ఓకే, మేము అతన్ని మేము డిఫెండ్ చేయట్లేదు, ఎందుకంటే అతను ఎవరు మాకు తెలియదు. ఆన్లైన్లో అతను ఫోటోలు చూసాము, బట్ ఇది మామూలుగా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు అమెరికా కెనడాలో రామ్ మందిర్ యాత్ర చేపట్టారట. అమెరికా కెనడాలో రామ్ మందిర్ యాత్ర, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అమెరికాలో ఒక రామ్ మందిర్ యాత్ర పెట్టారు. చూడండి, అమెరికా కెనడాలో రామ్ మందిర్ యాత్ర. మరి అక్కడికి వెళ్ళి రామ్ మందిర్ యాత్ర చేసినటువంటి మన విహెచ్పి వాళ్ళు ఇక్కడ మన భారతదేశంలో మీరు విదేశీ మతం ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి ఇక్కడ గొడవ చేయడం కరెక్ట్ కాదు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్నారు కదా. అంటే ఏమన్నామంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సెక్యులర్ వైపుకి వెళ్తుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా సెక్యులర్ వైపుకి వెళ్తుంది. ఇప్పుడు అబుదాబీలో, అది ఒక ముస్లిం కంట్రీ, ప్రధానమంత్రి గారు వెళ్ళి గుడి ఓపెన్ చేశారంటే మేబీ వాళ్ళు కొద్దిగా సెక్యులర్ ఫ్రీక్ ఉన్నట్టున్నారు. ఇప్పుడు అమెరికా, కెనడా అవి అలాగే సెక్యులర్ దేశాలు అవి. మన ఎన్ఆర్ఎస్ మొత్తం అమెరికాలో అక్కడ గుడులు కడుతున్నారు, వినాయక విగ్రహాలు కడుతున్నారు, అవన్నీ కడుతున్నారు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది అక్కడ, ఫండమెంటల్ రైట్. అలాగే మనకు కూడా ఇక్కడ స్వేచ్ఛ ఉంది. సో ఈ యొక్క సెక్యులర్ భావజాలము అర్థం చేసుకుంటే మంచిదని మీకు ఇవన్నీ చూపిస్తున్నాం. ఓకే, ఇది చూడండి. సో సర్ప్రైజింగ్, ఇక్కడ దీపావళి విందులో మాంసాహారం తగిలిందని బ్రిటన్ ప్రధాని కార్యాలయము క్షమాపణలు చెప్పారట. మాంసాహారము, ఓకే, దీనికి యాడ్ నుంచి వచ్చింది. ఓకే, చూడండి, దీపావళి రీసెంట్గా దీపావళి జరిగిందంట బ్రిటన్లో. అక్కడ మన ఎవరో మాంసాహారం పెట్టారట, దీపావళి పండుగకి మాంసాహారం పెట్టారట. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని బ్రిటన్ ప్రధానమంత్రికి చెప్పారట. ఏమంటే మా హిందూ దీపావళికి మీరు మాంసం పెడితే ఎట్లా, మా హిందూ సాంప్రదాయపరం వాళ్ళకి సాంప్రదాయం లేదు కాబట్టి వాళ్ళు పొరపాటును పెట్టినట్టున్నారు వాళ్ళు. సో అందుకని పిఎంఓ కార్యాలయము మన హిందువులకి క్షమాపణ చెప్పింది. పిఎంఓ కార్యాలయము హిందువులకు క్షమాపణ చెప్పింది. ఇంతమంది మైనారిటీల మీద ఇన్నిసార్లు దాడులు జరిగినా ఏ రోజన్నా సరే మేము క్షమించండి అని ఎప్పుడన్నా అన్నారా? మన భారతదేశం యొక్క ప్రజలు ఎప్పుడన్నా అన్నారా? అధికారులు కానీ ఎవరన్నా మైనారిటీస్కి ఏమైనా అన్నారా? బ్రిటన్ కార్యాలయం క్షమాపణ చెప్పింది హిందూ సహోదరులకి ఒక చిన్న పొరపాటు చేశారని.
దీపావళిలో మాంసాహారం పెట్టారని. అంటే ఏమన్నా అంటే ప్రపంచం మొత్తం కూడా దే ఆర్ రెస్పెక్టింగ్ ది ఈచ్ అదర్, దే ఆర్ రెస్పెక్టింగ్ రిలీజియన్స్, వన్ అనదర్స్ రిలీజియన్స్ అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ గొడవలన్నీ మనం తగ్గించాలనేది మా ఉద్దేశం అని మేము ముందుగానే చెప్పాము. ఓకే, ఇది చూడండి, థేమ్స్ నదిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి దివ్యోత్సవం జరిగింది. ఎక్కడ? థేమ్స్లో, లండన్లో ఒక రివర్ ఫ్లో అవుతుంటే అక్కడ మనోళ్ళు ఏదో కట్టారు, ఇది ఒక గుడి లాంటిది కట్టారు. ఇక్కడ మన భారతదేశంలో సరస్వతి, గంగా, మనకు నదులు మొత్తానికి పేర్లు పెట్టాం మనం. అక్కడ లండన్లో పేరు పెట్టారట మనోళ్ళు వెళ్ళి. అక్కడ ఒక లండన్కి అక్కడ ఒక గుడి కట్టి చేసుకోమన్నారు వాళ్ళు. లండన్ వాళ్ళు వాళ్ళకి మీద అభ్యంతరం లేదు, చేసుకోమన్నారని అర్థం. ఇక్కడ చూడండి, అక్టోబర్లో యుఎస్ స్టేట్స్ టు సెలబ్రేట్ అక్టోబర్ యాజ్ హిందూ హెరిటేజ్ మంత్. అమెరికా హిందూ హెరిటేజ్ మంత్గా అక్టోబర్ నెలని ప్రకటించింది యుఎస్ గవర్నమెంట్. సో ప్రపంచవ్యాప్తంగా కూడా సెక్యులర్ వైపు రన్ అవుతూ ఉన్నప్పుడు ఇట్లా విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు మీ ఒక ట్వీట్ చేసి ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడి చేస్తున్నారు, మీ అంతు తెలుస్తా ఉన్నట్టుగా లెటర్లు రాయటం, మీరు ఏమంటారు ఎంక్వైరీ చేయండి, ఇవన్నీ కూడా ఇలా మత విద్వేషాలు లేపడం కరెక్ట్ కాదు. ప్రపంచం మొత్తం కూడా శాంతి, సమాధానం, ఒక రిలీజన్ ఒకరిని అర్థం చేసుకోవటం, సెక్యులర్ వైపుకి వెళ్తుంది ప్రపంచం మొత్తం. మనం కూడా అలానే ఉండాలని మా ఉద్దేశం. ఇది ఇన్ టెక్సాస్ దెర్ ఈజ్ ఎ హనుమాన్ స్టాచ్యూ టు టాల్. ఇట్స్ ద 4th లార్జెస్ట్ మాన్యుమెంట్ ఇన్ ది USA. చూడండి, అమెరికాలో టెక్సాస్లో 4th లార్జెస్ట్ మాన్యుమెంట్ మన హిందూ మతానికి సంబంధించినటువంటి హనుమాన్ టెంపుల్ ఉంది. 4th లార్జెస్ట్. ఇక్కడ మన ఇండియాలో 4th లార్జెస్ట్ యేసుక్రీస్తు కనుక విగ్రహం పెట్టామనుకోండి మనం ఇండియాలో, దాన్ని గొడవ చేయటం చేస్తారు, 100% చేస్తారు. ఎందుకు కూడా ఇవన్నీ చేస్తారు. ఓకే, బట్ ఇక్కడ వాళ్ళు మీరు పెట్టుకోమన్నారు కదా. సో ప్రపంచం మొత్తం కూడా ఇలానే ఉన్నారు. ఇక్కడ మనం కూడా అలానే ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ పోవాలి, ఎవరి మతాలను వాళ్ళు వదిలేసుకుంటూ పోవాలి. ఇట్లా గొడవలు లేకపోవటం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. 25th యానివర్సరీ ఆఫ్ ఇస్కాన్ మాస్కోస్ రిజిస్ట్రేషన్ సెలబ్రేటెడ్. మాస్కోలో ఇస్కాన్ దేర్ డూయింగ్ దేర్ డ్యూటీ, ధార్మిక వ్యవస్థ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు కూడా అలాంటి స్వేచ్ఛ అనేది భారతదేశం కల్పించింది, మనకు కూడా భారతదేశం కల్పించింది. ఓకే, సో అది యాక్చువల్గా మేము ఇంట్రడక్షన్ ఇచ్చాము దీనికి. ఇప్పుడు ఇతను ఎవరైతే ఉన్నారో ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారు అబ్జెక్షన్ చేసినటువంటి పాస్టర్ ఇతను ఏదో గాడ్స్ వే మిషన్ అని ఒకటి పెట్టి ఇతను ఊరూరా తిరుగుతున్నాడని మాకు అర్థమైంది. ఇది మొత్తం చూసాము. ఇది ఊరూరా తిరుగుతున్నాడు, అతను మత ప్రచారం చేసుకుంటున్నాడు. ఒక వెహికల్ కొన్నాడు, ఆ వెహికల్ కొని ఆ వెహికల్లో తిరుగుతూ ప్రతి గ్రామం వెళ్తున్నాడు, వెళ్ళి అతను స్వార్థ చేసుకుంటున్నాడు ఇతను. అయితే ఇతను చేసే కార్యక్రమంలో ఎక్కడో తేడా కొద్దిగా తప్పులుగా మేమైతే భావిస్తున్నాం. మరి అతను మరి లేదండి, అతను ఫండమెంటల్ రైట్ అంటే మనం అతను ఏం చేయలేము, అది మీరు లీగల్గా చూసుకోవాలి అతను ఏం చేస్తాడని. అతని పేరు చెప్పి ఇప్పుడు క్రిస్టియన్స్ మొత్తాన్ని ఇబ్బంది పెడతారని మేము చెబుతున్నాం. ఇప్పుడు అతను ఏంటంటే కొన్ని పిచ్చి పనులు అయితే చేస్తున్నారు వాళ్ళు. ఇతను కొన్ని మాకు కనిపించాయి. ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇది చూడండి, అక్కడ మేము గమనించి కొన్ని చేస్తున్నాం. ఇది కొన్ని సందర్భాల్లో ఇతను ఏం చేస్తున్నాడంటే, ఒక హైందవ స్త్రీకి జస్ట్ రీడ్ హియర్. ఇతను ఏం చేస్తున్నాడు చెప్తాను నేను. ఇతను కొన్నిసార్లు ఏం చేస్తున్నాడంటే, ఇతను ఎవరో ఒక హైందవ స్త్రీని ఒక వీడియో పెట్టాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే దేశవ్యాప్తంగా వెళ్ళి రకరకాల రాష్ట్రాలకు వెళ్ళి అతను వర్కే అతను మొబైల్ ఎవాంజలిజం అనుకుంటా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. మేము కొన్ని వీడియోలు అతను చూస్తే అతను ఒక హైందవ స్త్రీకి ఆ చేతికి కట్టిన తాయెత్తుని కట్ చేశాడట. ఎవరో ఒక ఆమెకి మెడలో మంగళసూత్రం ఉంటే దాన్ని కూడా కత్తిరించి ఇది లేకపోతే నీకు మంచి జరిగిద్దని చెప్పడం, అట్లాంటివన్నీ పోస్ట్ చేశాడట ఆన్లైన్లో. కాబట్టి వీళ్ళు దాన్ని ట్రోలింగ్ చేశారు అతన్ని. సో మరి అది తప్పు 100%. ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో మీరు
ఎదుటి వాళ్ళ యొక్క ఆచారాల జోలికి వెళ్లకుండా మీ పనులు మీరు చేసుకుంటే మీరు స్వార్థ చేసుకోవాలి. అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి వ్యవస్థ. అది ఫండమెంటల్ రైట్ గివెన్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు ప్రాక్టీస్, ప్రొఫెస్, డూ వాట్ ఎవర్ ఆన్ యువర్ ఓన్ రిలీజన్ బట్ నాట్ ఆన్ ది అదర్స్ రిలీజన్. అదర్ రిలీజన్ మీద ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు మంగళసూత్రాలు కట్ చేయడం, చేతులకున్న తాయెత్తులు కట్ చేయడం అది మీ పని కాదు. యువర్ పని, యువర్ క్రిస్టియన్స్ వర్క్ ఈస్ టు ప్రమోట్ యువర్ క్రిస్టియానిటీ. హిందూ వర్క్ ఈస్ టు ప్రమోట్ their Hinduism. Christians should not tamper with the traditions of Hindus and Hindus should not tamper with the traditions of Christians. That is only called harmony. That is what Swami Vivekananda said. స్వామి వివేకానంద గారు మన రీసెంట్గా ఎవరో ప్రసంగం ఇచ్చింది, నేనే దాని గురించి మాట్లాడాను రీసెంట్గా. ఓకే, స్వామి వివేకానంద గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినప్పుడు స్వామి వివేకానంద అన్నాడు, మా దేశంలో మేము యాక్సెప్ట్ చేసాం, ఇట్ ఈస్ నాట్ టాలరెన్స్, ఇట్ ఈస్ నాట్ రిలీజియస్ టాలరెన్స్, ఇట్ ఈస్ రిలీజియస్ యాక్సెప్టెన్స్. మేము యాక్సెప్ట్ చేస్తాం, మేము వేరే మతాలను కూడా మేము అన్నారు. అది ఎప్పుడు ఒకరినొకరిని హట్ చేసుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకున్నప్పుడు. రీసెంట్గా ఇతను హరిద్వార్లోకి వెళ్ళి అక్కడ ఫారినర్స్ కనిపిస్తే వాళ్ళకి మీరు దేవుణ్ణి నమ్ముకోండి అని అక్కడ ఉన్నటువంటి ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకొని అవన్నీ పోస్ట్ చేశాడు. ఉత్తరాఖండ్లో మరి యాంటీ కన్వర్షన్ లా ఉంది. మరి అతని మీద వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఏం జరిగిందనేది మనకు తెలియదు. ఉత్తరాఖండ్లో అతను చాలా ఫ్రీగా తిరుగుతున్నాడు, దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. అతను ఉత్తరాఖండ్లో తిరుగుతున్నాడు, కేరళ వెళ్తున్నాడు, ఎక్కడ కనిపి ప్రతి రాష్ట్రాల్లో అతను కనిపిస్తున్నాడు. ఓకే, మేబీ అతను పర్మిషన్ తీసుకుని చేస్తున్నాడేమో, మనకైతే తెలియదు. అయితే ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేసిన దాంట్లో ఒక వీడియో అటాచ్ చేసి ఒక ఆమె మాట్లాడితే దాన్ని ట్యాగ్ చేసి విజయసాయి రెడ్డి గారు చేశారు. ఆ వీడియోలో అతను ఏంటంటే ఎవరో ఒక అతను వెళ్తూ ఉంటే ఒక జెండా పట్టుకొని వస్తుంటే డబ్బులు ఇచ్చాడట, టిఫిన్ పెట్టాడట, టిఫిన్ పెట్టించి ఆ జెండాని పక్కన పడేయమన్నాడట. అది మీరెవరు అట్లా చెప్పడానికి ఎవరో ఒక ఆమె వీడియో పెడితే ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ విజయసాయి రెడ్డి గారు 20 సంవత్సరాలుగా వెనక్కి వెళ్ళిపోయి మీరు మత మార్పిడులు ఏం జరిగాయని మీరు సిట్ వేయాలి, ఇదంతా కూడా మత విద్వేషం లేపడానికి ప్రయత్నం చేశారు విజయసాయి రెడ్డి గారు. ఓకే, అదే మేమేమన్నామంటే, నేను అప్పుడు ఒక వీడియో కూడా పెట్టాను, ఎవరన్నా పాస్టర్ తప్పు చేస్తే అతను ఒక్కరి మీదే మీరు యాక్షన్ తీసుకోవాలి, చట్టపరంగా మీరు తీసుకెళ్ళాలి, పబ్లిక్గా మత విద్వేషాలు లేపడం కరెక్ట్ కాదు అనేది మేము చాలా రోజుల నుంచి చెబుతున్నాం. ఓకే, ఇతను రెగ్యులర్గా మరి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తున్నాడు. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి యాంటీ కన్వర్షన్ లాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఒక ఆయన ఉంటారు, అశ్విని ఉపాధ్యాయ. ఎవరైతే యాంటీ కన్వర్షన్ లా వేయాలి దేశవ్యాప్తంగా అశ్విని ఉపాధ్యాయ ఎవరైతే కేసు ఫైల్ చేశాడో ఆయనతో కూడా ఇతను ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఎవరు? అశ్విని ఉపాధ్యాయ, యాంటీ కన్వర్షన్ లా వేయాలనేటువంటి ఒక ధార్మిక సంస్థకు సంబంధించిన వ్యక్తి అశ్విని ఉపాధ్యాయ. అతనితో ఇతను ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అతను ఇంటర్వ్యూ పోస్ట్ చేశాడు. నేను ఇతన్ని కలిశాను, అశ్విని ఉపాధ్యాయ యాంటీ కన్వర్షన్ లా వేసిన అతనని. మరి ఇతను ఎవరు, ఇతని ఉద్దేశం ఏంటి, ఎందుకు గుడుల దగ్గరికి వెళ్తున్నాడు, అశ్విని ఉపాధ్యాయుని కలిశాడు, ఓకే, వేరే రకరకాల ప్లేస్లకు వెళ్తున్నాడు, అదంతా కూడా అతనితో మీరు మాట్లాడితే తప్ప తెలీదు. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇది హీఈస్ నాట్ ద సబ్జెక్ట్ హియర్. మేమేం సబ్జెక్ట్ చెప్తున్నామంటే, ఒక వ్యక్తికి ఏదైనా సరే మీకు అభ్యంతరంగా ఉంటే అతన్ని పిలిచి జాగ్రత్తగా అడిగి, లేదంటే పోలీస్ సమక్షంలో మీరు అతను చేయండి తప్ప పబ్లిక్గా విధ్వంసాలు రాకొట్టడం కరెక్ట్ కాదు. అమెరికాలో మన హైందువుల్ని గౌరవించి వాళ్ళకి చట్టం వేసి వాళ్ళకి ప్లేసులు ఇచ్చి గుడులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. కెనడాలో ఇస్తున్నారు. యూకేలో అయితే కేవలం పారేటువంటి నదికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, మన హైందవ ధార్మిక సంస్థ ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే క్రిస్టియన్ ముస్లిమ్స్ కూడా మన భారతదేశం మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మత సామరస్యం ప్రపంచవ్యాప్తంగా సెక్యులర్గా అందరూ ఒకరొకరు కలిసి గొడవలు లేకుండా ఉంటారని మా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం ఫర్ లిజనింగ్ దిస్ వీడియో. నమస్తే.